మారు మనస్సు వెనకాల ఉందన్నమాట నీ జీవితం. అంటే మనకు దేవుడు ఎందుకు జీవితాన్ని మరలా ఇస్తున్నాడు? మారు మనసు పొందుకోవడానికి. దేనికోసం అండి? మారు మనసు పొందుకోవడానికి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకు లైఫ్ రాగానే, మళ్ళీ జీవితం రాగానే, ఆరోగ్యం బాగా అయిపోగానే, ఒకప్పుడు మనం ఇలా మాట్లాడేవాళ్ళం, దేవుని కోసమే బ్రతికితే చాలు, నేను దేవుని కోసమే జీవిస్తే చాలు, నేను దేవుని కోసమే జీవిస్తాను, దేవుని కోసమే బ్రతుకుతాను, దేవునితోనే ఉంటాను, దేవుని మందిరంలోనే పడిసేస్తాను అనే వాళ్ళము ఈరోజు దేవుని మందిరానికి మనం ఎలా వస్తున్నాం, దేవుని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుణ్ణి ఏ రకంగా ఎక్కడ పెట్టాం, దానికి డిఫరెన్స్ అని చూడండి. ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి డిఫరెంట్. మీరే గమనించండి. మిమ్మల్ని మీరే గమనించమని మీ ముందు మిమ్మల్ని పెడుతున్నాను అంతే. దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని పెడుతున్నాను. సార్, మనిషి ఏమీ లేనప్పుడు దేవునిలో భక్తిలో ఉంటాడు. దేవుడు నీకు ఏదో ఒకటి ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు, ఇచ్చి చూస్తాడు. అప్పుడు నువ్వు భక్తి గలవాడవో లేదో చూస్తాడు. ఏమీ లేనప్పుడు నిన్ను భక్తి కలిగి, ఉపవాసం కలిగి, ప్రార్థన కలిగి ఉంటావు కదా. ఏదైనా వచ్చినప్పుడు అదిగో ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టగలవా? బిజినెస్ సెల్ ఫోన్తోనే. ఇక్కడ వాక్యం ఉంటున్న బిజినెస్ చూస్తున్నాడు దేవుడు. నువ్వు దేవునికి ఆరాధించిన సమయము, బైబిల్ చదివే సమయము, ఒకప్పుడు ఏమీ లేదు బైబిల్ చదివేవాడివి, ఒకప్పుడు ఏమి లేదు ప్రార్థనా జీవితం కలిగి ఉండేవాడు, ఒకప్పుడు ఏమి లేదు ఉపవాస జీవితం కలిగి ఉండేవాడివి, ఒకప్పుడు ఏమి లేదు దేవుని ఆలయానికి అందరికంటే ముందు వచ్చేవాడివి, ఒకప్పుడు ఏమీ లేదు. దేవుడు చూశాడు, ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు దేవునికి సమయం లేదు, బైబిల్ చదివేం లేదు, ఇప్పుడు ప్రార్థనకు సమయం లేదు, ఉపవాసకు సమయం లేదు. నేను రోజుకి 20 కూడా అధ్యాయాలు కూడా బైబిల్ చదవలేను. కావాలంటే 20 రూపాయలు ఇట్లా ఇసిరి పడేస్తాను ఆఫ్టర్ ఆల్ అనేంత దమ్ము కలిగిన వాడిగా తయారు చేశాడు నిన్ను. చూస్తున్నాడు దేవుడు, అన్నీ చూస్తున్నాడు. సెల్ ఫోన్ వచ్చింది ఈరోజు, సెల్ ఫోన్లో గేములో, సెల్ ఫోన్ వచ్చిన రోజు, సెల్ ఫోన్లో సినిమాలో, సెల్ ఫోన్ వచ్చింది ఈరోజు జబర్దస్త్లో, సెల్ ఫోన్ వచ్చిన రోజు బిజినెస్. వాక్యం వింటున్నప్పుడు బిజినెస్, ఫోన్ వస్తుందేమోనని ఎదురు చూస్తారు. వాక్యం లేదండి. బాగా పెద్దోడైపోయావయ్యా, చాలా పెద్దోడైపోయావు నువ్వు. ఈరోజు దేవునికే డబ్బులు ఇసిరి పారేసేవాడు అయిపోయావు నువ్వు. డబ్బిచ్చి కొంటున్నావు నువ్వు 20 అధ్యాయాల్ని, 120 అధ్యాయాల్ని. శబాష్, నీకంటే గొప్పవాడు ఎవడు లేడు. అందుకే ఆయన చెప్పింది కరెక్ట్. చెప్పుతో కొట్టాలన్నాడు ఆయన. ఆవేదనతో అన్నాడన్న, ఆవేశంతో అనలేదు, బాధతో అన్నాడు ఆయన. బైబిల్ చదవని వాడిని చెప్పుతో కొట్టాలన్నాడు. బలి చెప్పాడు ఆయన. బ్రతికిచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, బైబిల్ వాక్యం చదవలేవు, ఆత్మీయ సంబంధమైంది. ఆయన ఇచ్చిన ఆహారం తింటున్నావు, ఆయన ఇచ్చిన ఊపిరి పీల్చుకుంటున్నావు, ఆయన ఇచ్చిన సమస్యను తీసుకుంటున్నావే, బైబిల్ చదవలేవు. ఆయన ఇచ్చిన వాక్యమే దేవుడు. దేవునితో సహవాసం ఉండలేకపోతున్నావా? ఏం బ్రతకాయ నీది? అసలు మనిషివేనా నువ్వు? ఇందుకే నువ్వు విశ్వాసమేనా? ఆవేదన అర్థమవుతుంది దేవుని గ్రంథం చదివితే, దేవుని మనస్సు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు ఈ సృష్టిని తయారు చేశాడు, దేవుడు ఈ ప్రపంచాన్ని ముందు ఎందుకు ఇచ్చాడు, 84 లక్షల జీవరాశులు నీ ముందు తినడం ఎందుకు ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు, నిన్ను కాచి కాపాడుతూ ఉన్నాడు. అలాంటి దేవుని గ్రంథం ఇస్తే దీన్ని మూసి పక్కన పడేసి బైబిల్ చదవవా? ఆత్మీయ ఆహారం వద్దా? అది నీకే నష్టము. ఆత్మీయాహారం వద్దా? నీకు చెప్పాల్సిన అవసరం లేదండి బైబిల్ చదవమని. నువ్వే బైబిల్ చదవాలి, నువ్వే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, నువ్వే కుటుంబ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. చచ్చిపోయినోడు ఎక్క రకంగా ప్రార్థన చేసుకోగలడు? చచ్చిపోయినోడు ఏ రకంగా బైబిల్ చదవగలడు? డబ్బుతో కొంటావా? 200 పెట్టినా ఇచ్చి పడేస్తారు. పైసా హే, 4 వారాలకు 800 అంతే కదా. 1000 రూపాయలు పెట్టినా ఇస్తారు. పోతే పోదని 1000 రూపాయలు గండి ఇచ్చేస్తాం కావాలంటే అంటారు. అదే మీకున్న భక్తి, అదే మీరు దేవుడిని చూసిన రీతి, అదే దేవుడు మీకు అర్థమైన స్థితి.